బాగుంటది అనడానికి రేషనల్ ఏంటంటే, న్యాచురల్ గా మేము ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా మాకు సంబంధించిన వాళ్ళు, మా మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు కాబట్టి ఐ థింక్ వీ కుడ్ కన్విన్స్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనే అభిప్రాయానికి మా కార్యకర్తలు వచ్చారు వాళ్ళ రెస్పాన్స్ ని బట్టి. మీకు డిఫరెంట్ అభిప్రాయం వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే మీ వాదంతో ఏకీభించే వాళ్ళు ఎక్కువగా మీ చుట్టూ కనిపిస్తుంటారు కాబట్టి. ఇప్పుడు ఈ పర్సంటేజ్ పెరిగిన పర్సంటేజ్ అంతా కూడా ఆపోజిట్ అను ఇన్ ఫేవర్ ఆఫ్ అను మనం అనుకోవసరం లేదు. కాబట్టి నంబర్ పెరిగింది కాబట్టి అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా రూలింగ్ పార్టీకి అని కూడా మనం చెప్పలేము. అట్ ద సేమ్ టైం మేము ఇచ్చిన హామీలు మా పనితనాన్ని చూసి మీరు మీకు నచ్చితేనే మాకు ఓటేయండి అన్న స్టేట్మెంట్ ఐ థింక్ దట్ విల్ మేక్ అన్ ఇంపాక్ట్ అని చెప్పేసి మా నమ్మకం. మేము ఎవరిని బతిలాటలేదు ఇక్కడ. చూడండి, రెండవది పార్థసారథి గారు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు, గతంలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళ చుట్టూ జనం రావాలని, వాళ్ళ దగ్గరకు రావాలని ఏదైతే కోరుకునేవాళ్ళు, అలాంటి ఫ్యూడల్ మైండ్ సెట్ ని కొద్దిగా మార్చాలి. ఈ వాలంటీర్స్ అనే చిన్నపిల్లల్ని ఒక వీళ్ళని ఇంటికి పంపడం ద్వారా, ఆ మిడిల్ లేయర్ ని కట్ చేయడం ద్వారా ఐ థింక్ పీపుల్ విల్ గెట్ మోర్ బెనిఫిట్ అనేది ఇక్కడ ఈ వాలంటీర్ సిస్టమ్ లో ఉన్నటువంటి కోర్ ప్రిన్సిపల్స్. కరెక్టే, చాలా మంది అనుకుంటారు మా దగ్గరకు ఎవరు రావట్లేదు, మాతో పని లేకుండా పోయిందని ఎమ్మెల్యేలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదన్నా కావాలంటే వాలంటీర్ చెప్తున్నారు, వాలంటీర్ ఇంటికి వచ్చేసి కావాల్సిన పని చేస్తున్నారు. సో ఇలా మనం ఒక సిస్టమ్ లో రిఫార్మ్ తీసుకొచ్చినప్పుడు టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎంతమంది పనిచేస్తున్నప్పుడు, లక్షల మందితో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు, కోట్ల మందితో మనం సర్వీస్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అని నేను అనలేను. 70 సంవత్సరాలు ఇండిపెండెంట్ ఇండియాలో ఏ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్ కాదు. బట్ వీఆర్ మేనేజింగ్ దెమ్. అదే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ అంటే మనం వీఆర్ మేనేజింగ్ దెమ్. అది ఏవి ఒకటి రెండని కాదు, అన్ని విభాగాలు అలాగే ఉన్నాయి. అన్ని విభాగాల్లోనూ మనం ఇంకొద్దిగా రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది, ఇంకొద్దిగా బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ గ్రాస్ రూట్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో సర్వీసెస్ ను మాత్రం త్రూ రిఫార్మ్స్ ఇవాళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బాగోగులు కనుక్కొని వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని ఆ పని చేయడానికి హెల్ప్ చేస్తున్నటువంటి